వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకుంటే హైడ్రా అనేది ఆగని పరిస్థితి కనపడుతుంది. ఎందుకు అంటే దాదాపుగా గత సంవత్సరంలో చూసుకుంటే హైడ్రాకి సంబంధించి ఎన్నో బిల్డింగ్లు అయితే అక్రమ కట్టడాలని చెప్పేసి కూల్చివేయడం జరిగింది. అలాగే మూసీ నది పక్కన ఉన్న బిల్డింగ్లు కూడా చాలా వరకు అయితే అక్రమ కట్టడాల కింద అయితే కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరంలో కూడా హైడ్రా అనేది దూకుడుగా వ్యవహరిస్తుందని అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న షేర్లింగపల్లి మండలం కనాన్మెంట్ విలేజ్లోని అయ్యప్ప సొసైటీలో 684 గజాల్లో ఒక అక్రమ నిర్మాణ భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పరిశీలించారు. జిహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్లో పాటు 5 అంతస్తుల భవనాలను నిర్మించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా, రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ల రోడ్డు ఆనుకొని ఇక్కడ జిహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్లో అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసుల పాటు హైకోర్టు ఉత్తర్వులు కమిషనర్ ఏవి రంగనాథ్ గారు పరిశీలించారు. అక్రమ కట్టడాన్ని హైకోర్టు నిర్ధారించగా కూడా హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడంపై జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతకు సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినా పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని హైడ్రా కమిషన్ తీవ్రంగా పరిగణించారు. దాదాపులోనైతే హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. అన్న, ఆ బిల్డింగ్కి సంబంధించి మీరు వర్క్ చేసేవారు ఇక్కడ? అవును. ఏంటంటే ఏమని చెప్పారు మీకు హైడ్రా వాళ్ళు వచ్చి? హైడ్రా వాళ్ళు మాకేం చెప్పలా. నిన్న కూడా వర్క్ జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు సార్ వాళ్ళు. అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, అది గవర్నమెంట్ వాళ్ళు. అంటే సార్ వాళ్ళ పేర్లు మనకు తెలియదు, ఏం డిపార్ట్మెంట్ మనది, మేము కూలి పని చేసుకునేవాళ్ళు, మాకేం తెలిసిద్ది. వచ్చారు 12 గంటలప్పుడు వచ్చారు. ఒక అరగంట పని ఆపమన్నారు, ఆపాము. తర్వాత మా సార్ కూడా వచ్చాడు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. సార్ మా సార్ మీ పని మీరు చేసుకోండి అన్నారు. నిన్న కూడా ఇప్పుడు పడగొడుతున్నాం అన్నప్పుడు ముందు వచ్చి వర్కర్లను ఆపాల. సార్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ముందు వర్కర్లను ఆపాలి కదా. మీరు ఆపండి, మీ సార్ని పిలిపించండి అని చెప్తే మాకు తెలిసేది మేము పడగొడుతున్నాం చేస్తున్నామంటే. అప్పుడు మా సామాన్ ఏమైనా ఉన్నాయి కదా, లోపల సామాన్ అన్నీ ఉన్నాయి, ఆ సామాన్ని బయటికి తీసుకొచ్చుకునే నిన్నే తీసుకొచ్చుకునే వాళ్ళం. ఏదన్నా ఉంటే మా సార్ వాళ్ళ దగ్గర మేము మాట్లాడుకొని, సార్ మరి ఇట్లా సంగతి ఇట్లా వచ్చారు, ఇట్లా ఆపారు, మరి మా పేమెంట్ లేని సార్ అని మేము అడిగేవాళ్ళం. అవి ఏమి లేకుండా కనీసం మా సార్ వాళ్ళు కూడా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు మా సారు. సార్కు ఒకవేళ నోటీస్ ఇచ్చినా కానీ మమ్మల్ని పిలిచి మా పేమెంట్లు ఇచ్చేసి, మీరు ఒక నెల ఇట్లా ఆగండి, వేరే సార్ పని చూసుకోండి, ఏదన్నా ఉంటే పనికి పోండి, మేము తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు వద్దు, కొద్ది పెండింగ్లో ఉందని మేస్త్రి గారు మీరు రావద్దని చెప్పేవాళ్ళు. అంత మంచివాళ్ళు. కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, ఏమీ లేదు. నోటీసులు ఇస్తే ఇప్పుడు నిన్న కూడా పని చేస్తారా? నోటీసులు అంటే 10 రోజుల ముందో 15 రోజుల ముందో లేదా ఒక వారం ముందో ఇవ్వాలి కదా. ఇచ్చుంటే పని నడపరుగా. నేను సారాలు వచ్చినప్పుడు కూడా మేము పని చేసేటప్పుడు నేను వాళ్ళన్నా మాకు పని ఆపండి అని అన్నారా? ఏమనలా, సైలెంట్గా వెళ్ళిపోయారు. సరే మాకు ఏం లేదని మేము పని చేసుకున్నాం. బిల్డింగ్లో మీరు ఏం పని చేస్తారు? మేస్త్రిని. ఇప్పుడు అదే చెప్తున్నా, మా సార్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే ఒక జ్వరం తగిలిన సార్ ఇవాళ నేను రావట్లేదు సార్ అంటే, సరేలే రెస్ట్ తీసుకో అంటాడు. మీ సార్కి తెలిసి అక్రమంగా కడుతున్నాను, మీ సార్కి తెలుసా? అక్రమంగా అయితే సార్ ఎందుకు కడతాడు? అక్రమంగా అన్నప్పుడు ఒక నిమిషం, అక్రమంగా అన్నప్పుడు నువ్వు పుట్టింగ్ లేసేటప్పుడు ఏడిపోయావు, నిద్రపోయావా? పుట్టింగ్ ఎప్పుడు 1.5 సంవత్సరం నుంచి తెలియదు నీకు? 1.5 సంవత్సరం. ఎవరో పక్కన వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట. పక్కన వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట. మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు దేని గురించి ఇచ్చారు? సంవత్సరం నుంచి కడుతున్నారు, మరి అప్పుడు వరకు పడుకున్నారు చెప్పండి. పర్మిషన్ లేదన్నప్పుడు సంవత్సరం నుంచి బిల్డింగ్ కడుతున్నారు. చిన్నది కాదు కదా, రూమ్ కాదు కదా, అంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే ఎవరు కళలు కనిపించదు కదా. చెప్పండి. కోర్టులో ఉంటే నువ్వు ఎట్ట పడగొట్టడానికి వచ్చా? కోర్టులో ఉంటే నువ్వు ఎట్ట పడగొట్టడానికి వచ్చా? ఇది కావాలని పడగొట్టడం తప్పితే కోర్టులో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా పడగొట్టడానికి వచ్చావు? కోర్టు పర్మిషన్ ఇచ్చిందా? సరే పర్మిషన్ ఇచ్చిన లెటర్ తీసుకుంటా, చూపించు, మా సార్ వాళ్ళు చూపించండి. అన్న, మీ సారే ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఎవరితో మాట్లాడటానికి పోయారు, పొద్దున్న చెప్పారు. మేము ఫోన్ చేసినప్పుడు వేరేతో మాట్లాడటానికి వెళ్ళాము, మేస్త్రి మీకేం ఇబ్బంది లేదు మాట్లాడుతున్నాము అని చెప్పారు. ఇప్పుడు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నారు. ఇప్పుడు సూపర్వైజర్ మాట్లాడుతుంటే సూపర్వైజర్ని తీసుకుపోయి లోపల వేశారు. మరి సూపర్వైజర్ ఫోన్ చేస్తే సెల్లు వీళ్ళు పీక్కున్నారు. ఇప్పుడు మా సూపర్వైజర్ కూడా ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు, పోలీసులు లాక్కొని పోయారు. కనీసం మా సామాను ఉన్నాయి సార్, లోపల తెచ్చుకుంటాము, మేము కూలి పని చేసుకునే వాళ్ళమే, మాకు వచ్చేది రోజుకి 1000 రూపాయలు, పిల్లల్ని బతికించుకొని మేము సామాను కొనుక్కోలేము. ఆ సామాను ఉంటే కదా మేము రేపు పొద్దున పనికి పోవడానికి. ఇప్పుడు ఆ సామాను ఉన్నాయి తీలే, అసలు లోపల బాణీ ఇలా నెట్టేస్తున్నారు, లోపల బాణీ కూడా నెట్టేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే లోపలేస్తారేమో, లోపలేస్తే మళ్ళీ మేమేం చేయాలా? మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు ఎవరు? మాకు పెట్టేది మేము పని చేసుకునే వాళ్ళమే, మేము ఎదిరించి మాట్లాడలేక మేము పట్టుకూడు కోసమే బతికేవాళ్ళం. మేము ఎవరితోటి దీంట్లో మొత్తం 100 మంది దాకా ఉంటారు, అంటే బ్యాచీలుగా ఉన్నారు. లోపల దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల సామాన్ వరకు ఉంటుంది. పైనే ఉంటుంది సామాను. అట్లా ఇప్పుడు మాకు మేస్త్రి సామాన్ సంబంధించినవే ఉంటాయి, ఒక 3-4 లక్షల దాకా అందరూ కలిపి.
ఇంక మళ్ళీ మీ సార్ వాళ్ళ మెటీరియల్ చాలా ఉంది లోపల. కనీసం మా పేమెంట్లు అయిపోయినాయి. నిన్న శనివారం వచ్చినప్పుడు నిన్న చెప్పుంటే నిన్న సాయంత్రం మేము సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇట్లా సంగతి వాళ్ళు ఆపమంటున్నారు, మరి మా పేమెంట్లు ఏంటి సార్ అని మేము మాట్లాడుకునేవాళ్ళం. నిన్న అసలు వచ్చిన సార్ వాళ్ళు అయినా డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా కానీ వచ్చిన వాళ్ళు ఒక్క మాట, అబ్బాయి మీరు పని ఆపేయండి, రేపు నుంచి రావద్దు, మేము ఇది కూలగొట్టేస్తున్నాము అనే. దాదాపుగా ఈ బిల్డింగ్ లో ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరం అంటే 2024లోనే ఈ బిల్డింగ్ అక్రమంగా కడుతున్నారని చెప్పేసి నోటీస్ అనేది ఇచ్చారు అని చెప్పారు. కోర్టులో కూడా రిట్ పిటిషన్ అనేది ఉందని చెప్పి పర్మిషన్ లేదని అన్నారు. మున్సిపాలిటీ పర్మిషన్ రాలేదని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 2-3 సార్లు సామాన్ తీసుకెళ్లారు. సామాన్ తీసుకెళ్తే ఇట్లా జరిగితే ఎట్లా సార్, మరి మాకు ఇబ్బంది కదంటే సార్ వాళ్ళు మాట్లాడుకున్నారు, పర్మిషన్ తెచ్చుకున్నారు. తెచ్చుకోకపోతే ఇప్పుడు ఈగపోతే ఇప్పుడు 1.5 సంవత్సరం దాకా ఏం చేసావు నువ్వు? అంటే బిల్డింగ్ కట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ అధికారులే కదా. అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాదు, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ? ఈ లెక్కను చూసుకుంటే లంచాలు తీసుకొని ఏమన్నా ఇచ్చారు అనుకోవచ్చా? హైడ్రానా చెరువు ఏముందా? కడుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కింద 2 ఫ్లోర్ల కింద కేసారట, 2 సెల్లార్ ఉన్నాయి. లేదు, ఒకటే సెల్లర్. నిన్న వచ్చి చూశారు కదా సార్ లేదు, నేను సార్ వాళ్ళు వచ్చి కూడా చూశారు కదా. ఒకటే సెల్లర్ ఉంది. ఇప్పుడు నీకు గవర్నమెంట్ ల్యాండే అనుకుందాం కాసేపు, ఈ యొక్క బిట్టే వచ్చిందా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్? అవతల గవర్నమెంట్ది కదా, యువతల గవర్నమెంట్ కదా, అవతల గవర్నమెంట్ కదా. అంటే మధ్యలో కొంచెమే వచ్చింది గవర్నమెంట్ది. ఇది కూడా వానర్స్దే. ఆ పక్క గవర్నమెంట్ ల్యాండ్. అదే నేను చెప్తున్నాను మీ మీడియాకి, నేను అదే చెప్తున్నా. గవర్నమెంట్ ల్యాండ్ అంటే నీకు కొంచెం ఇప్పుడు ఒక 200 గజాలు ఉండదు, ఉంటే ఎకరాలు ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్. సరే, ఎకరాలు ఉన్నప్పుడు ఎకరాలు మొత్తం ఆక్రమించుకో ఈ పక్క నుంచి, లేదా ఒక పక్క నుంచి రా. అటు ఇటు కాకుండా మధ్యలోనే వచ్చిందా నీకు? నుంచి ఆనుకొని ఇక్కడ వరకు ఉంది. మరి ఇవన్నీ తీసేయకుండా మధ్యలో యొక్క బిల్డింగ్ అడ్డం వచ్చిందా? సరే, కోర్టు పర్మిషన్ ఇచ్చిందా పడగొట్టమని? అంటే కోర్టులో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు అని చెప్పారు. అలాగే నోటీసులు కూడా ఇచ్చినాం బిల్డింగ్ ఓనర్కి అని చెప్పేసి కూడా. నోటీసులు ఇచ్చినప్పుడు ఓనర్లు కట్టారు, పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్ లెటర్ మీ మీడియాకి పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ చూపించారా? మీకు చూపించారా? మీడియా ప్రజలకు తెలియాలి కదా. సరే, నాకంటే నాకు నీకు కదబ్బా, ప్రజలకు తెలియాలి కదా. మేము ఏ మీడియా ఇప్పుడు 100 మీడియాలు వచ్చినాయి, 100 మీడియా ఎవరికైనా సరే ఇదిగో కోర్టు పర్మిషన్ అని మీకు మీడియాకి ఏమైనా చూపించారా? ఇప్పుడు అట చేసి అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు మాకు లేబర్ కడుపుల మీద కొట్టారు. ఇప్పుడు మేము లేబర్ ఏం చేయాలా? పేమెంట్లు ఇవ్వాలి అందరికీ. మేమేం చేయాలా? ఏడ తెచ్చియాలి మేము పేమెంట్లు? ఇప్పుడు ఈ కూలి కొడుతుంటే సార్ వాళ్ళు మేమేమని అడగాలి డబ్బులు? మాకు 2 లక్షల దాకా రావాలా? ఒక్క వారం కాదు, మేము 15 రోజులకు ఒకసారి తీసుకుంటాం. 15 రోజులకు ఒకసారి తీసుకుంటామంటే జనం ఉన్నారు కదా. మేస్త్రిని నా కింద 15 మంది ఉన్నారు మేస్త్రులు. 15 మంది మేస్త్రులు, 15 మంది ఎలపర్లు, 30 మంది. అంటే మా బ్యాచ్ రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 2 లక్షల వరకు అయితే కూలీల పేమెంట్లు రావాలి. అలాగే చూసుకుంటే ఎలక్ట్రీషియన్కి సంబంధించి కూడా పేమెంట్స్ రావాలి. దానికి సంబంధించిన లోపల కూడా దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు అయితే సామాన్లు అవి తీసుకునేందుకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పినా కానీ హైదరాబాద్లో అయితే దూకుడుగా వ్యవహరించారు. నిన్న వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, కూల్ చేస్తాం అవన్నీ ఏం చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళ మార్నింగ్ పూటే వచ్చేసి కూల్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి 2024లోనే నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్నారు. లేదు, ఇది అక్రమంగా కట్టారు. ఆ పర్మిషన్ ఇచ్చింది కూడా గవర్నమెంట్ అధికారులే కదా. గవర్నమెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కూల్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అన్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇక్కడ ఏది మాకు తెలియదు అని చెప్పేసి కూడా ఇక్కడ కూలీలు అయితే చెప్తారు. దాదాపు మేము ఇందులో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఇది బిల్డింగ్కి సంబంధించి 2 సంవత్సరాల నుంచి చుట్టుపక్కలే ఉన్నాయి. చుట్టుపక్కల ఈ బిల్డింగ్ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. దాదాపు ఇందులో 100,000 మంది కూలీలు అయితే పనిచేస్తారు. ఈ కూలీలకు సంబంధించిన పేమెంట్లు కూడా రాలేదు. పేమెంట్లు రాకపోవడం కాబట్టి అందులో సామాన్లు కూడా మమ్మల్ని తీసుకునేందుకు టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ కూలీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.